నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నాయకత్వం. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు జనగామ ఇన్ఛార్జి కూడా జిల్లా అధ్యక్షుని ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ గత 3 రోజులుగా గ్రామాల్లో కమిటీలు వేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇట్కాలపల్లి, నక్కవానిగూడెం, నారాయణపూర్లో గ్రామ శాఖ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా ఏకగ్రీవంగా మండల సమన్వయ కమిటీ నాయకులతో సమన్వయం పరుచుకుంటూ కమిటీలు వేసినందుకు వారందరికీ 3 గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మా ప్రభుత్వం 6 గ్యారంటీలతో ముందుకు తీసుకుపోయింది. మా జిల్లా అధ్యక్షుడు కూడా అదే చెప్పడం జరిగింది. మా అధ్యక్షులు, మా కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి ప్రజలకు ఈ 6 గ్యారంటీలు వివరించి ముందుకు తీసుకుపోయి వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మండల పరిషత్ ఎన్నికలు కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అందరు కలిసికట్టుగా సైనికుల లెక్క పనిచేసి మెజార్టీ సాధిస్తామని, దీనికి అందరం కలిసికట్టుగా పనిచేస్తారని ఆశిస్తూ అందరికీ కొత్తగా ఎన్నుకోబడ్డ అధ్యక్ష కార్యదర్శులకు, 3 గ్రామాల కార్యదర్శులకు హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అధ్యక్షులు గౌరవనీయులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు బచ్చంపేట మండలంలో నూతనంగా కమిటీలు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అందులో భాగంగానే ఇవాళ నారాయణపురం, ఇటుకాలపల్లి, నక్కనగూడెంలో కొత్త కమిటీలు వేయడం జరిగింది. మరి ఈ కొత్త కమిటీల వాళ్ళకు కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. మరి ప్రతాప్ రెడ్డి ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపుని అందుకొని మన సంక్షేమ పథకాలు ఈ కొత్త కమిటీ అధ్యక్షులు ప్రజలకు వద్దకు తీసుకుపోవాల్సిందిగా వాళ్ళని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ప్రజలకు నమస్కారం. నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నుకున్నారు. బచ్చన్నపేట మండలం, ఇటుకాలపల్లి, మన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. ధన్యవాదాలు. మా గ్రామం ఇటుకాలపల్లి, బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా. ఈరోజు ఇటుకాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. దానికి గాను మండల పెద్దలు వచ్చి మా ఊర్లో కమిటీ వేయడం జరిగింది. అందులో అధ్యక్షులుగా మేక కృష్ణయ్య గారిని ఏకగ్రీవంగా చేయడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులుగా దూదిపాల రాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శిగా నన్ను జేరిపోతుల రాజు ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ వేసినందుకు అందరికీ, గ్రామ ప్రజలకు నా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం మా జిల్లా అధ్యక్షులు, జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశానుసారం బచ్చన్నపేట మండలంలో 9 గ్రామాలను గ్రామ కమిటీ అధ్యక్షులుగా, మహిళా కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకుంటూ ఈరోజు ఇటుకాలపల్లె గ్రామ కాంగ్రెస్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. దానికి మేక కిష్టయ్య గారు ఏకగ్రీవంగా గ్రామ శాఖ అధ్యక్షునిగా, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా జరిపోతుల రాజును, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా దూడల పద్మను ఎన్నుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు కూడా మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న రేవంత్ రెడ్డి గారికి మరియు మమ్మలను వెన్నంటుండి నడిపిస్తున్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి ఎప్పుడుకు వెన్నుదన్నుగా ఉండి ప్రజా సంక్షేమ పాలనలో కాంగ్రెస్ పార్టీ అగ్రగామిగా ఉంటుందని ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. 200 యూనిట్లు ఫ్రీ ఉచిత మహిళా బస్సు ప్రయాణాన్ని కూడా ప్రకటించడం జరిగింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తుంది. ఇది మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని అక్కడక్కడ అవాకులు చెవాకులు పేలుతున్న బీఆర్ఎస్ నాయకులకు వారి పరకాష్ట చేరుకున్నది వాళ్ళ పరిపాలన అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రైతు బంధు అనేది, రుణమాఫీ అనేది మా ప్రభుత్వం దృష్టిలో ఉన్నది. మా కేబినెట్ నిర్ణయించుకొని తప్పకుండా రైతు పక్షపాతి పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంటుందని తెలియజేస్తున్నాం. సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ మొట్టమొదటిసారిగా
భారతదేశంలోనే రైతు రుణమాఫీ ఏకకాలంగా చేసిన పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మన కాంగ్రెస్ పార్టీ సేవలకు మా గ్రామం నుంచి ప్రతి ఒక్కరు పెద్దలు ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ కూడాను గతంలో చేసిన అభివృద్ధిలో కానీ చేస్తానికి సమస్యలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పనిచేసినందుకు అందరూ నాకు సపోర్ట్గా ఉండి మళ్ళీ ఇలాగే కాంగ్రెస్ పార్టీలో ఉండి కొనసాగాలని మళ్ళీ అధ్యక్ష పదవి నాకు ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, పదాభివందనాలు తెలుసుకుంటున్నాను. అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మండల సమన్వయ కమిటీ, మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామాన కమిటీలు వేయడం జరుగుతుంది. ఆ కమిటీలో భాగంగా ఈరోజు నారాయణపూర్ గ్రామంలో కమిటీ వేయడం జరిగింది. మరి నారాయణపూర్ గ్రామంలో కనుక 10 సంవత్సరాలు మన పరదేశ్ శ్రీనివాస్ గారు పార్టీకి సేవలు అందించి ఎంతో కృషి చేశారు. సో ఆ కృషిని, కష్టాన్ని గుర్తించి ఇప్పుడు కూడా పరదేశ్ శ్రీనివాస్ గారిని ఏకగ్రీవంగా కార్యకర్తలు ఎన్నుకున్నందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా బండ్ల ఉపచారి జంగిటి సుధాకర్ గారు, మరి యూత్ అధ్యక్షులు బండ్రు కరుణాకర్ గారిని, కమిటీ మొత్తాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న ఏ ఎలక్షన్లో కానీ గతంలో 1990s నుంచి కూడా ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీ నారాయణపూర్లో మెజార్టీ, నారాయణపూర్ అంటేనే కాంగ్రెస్ కంచుకోట. ఇప్పుడు కూడా ఇంత టీఆర్ఎస్ అధికార బలంతో ఎలక్షన్ చేసినప్పటికీ కూడా ఈ నారాయణపూర్లోనే పోటాపోటీ డి అంటే డి వచ్చి మెజార్టీ ఇచ్చే పరిస్థితి. రానున్న ఏ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి నారాయణపూర్ గ్రామం కంచుకోవటాన్ని మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఏ ఎలక్షన్ కానీ మెజార్టీ ఇచ్చి మా పరదేశీని చెప్పినట్టుగా ఎంపీ ఎలక్షన్లో 300-400 మెజార్టీ ఇచ్చి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నారాయణపూర్ గ్రామంలో కాంగ్రెస్ కమిటీ ఏనికి వచ్చిన మండల కమిటీ, సమన్వయ కమిటీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మహిళా అధ్యక్షురాలు కూడా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచిగా నన్ను అధ్యక్షుని ఎన్నుకున్న మా గ్రామానికి ఈసారి కూడా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు మా కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడి పార్టీ ఎంపీ సీట్లలో కూడా మా విలేజ్ నుంచి 300 నుంచి 400 మెజార్టీ అనేది మా ఆహర్నిశలు కష్టపడతామని పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామస్తులకు, మా కార్యకర్తలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తున్నాను. జై